శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు హారిక, మాది కళ్యాణ్ దుర్గం. బైబిల్ వాక్య పఠనంలో భాగంగా నాకు ఇవ్వబడినటువంటి వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనము. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ఈ వాక్యాన్ని వివరంగా అర్థం చేసుకున్నట్లయితే ఈ విధంగా కలదు. మిమ్మల్ని చేర్చుకునివాడు, మిమ్మల్ని అనగా జీవాత్మ అయినటువంటి మనుషులను, జీవాత్మను సృష్టించినటువంటి వాడు ఆత్మ, ఆత్మను మరియు ప్రకృతిని సృష్టించిన వాడు పరమాత్మ అనగా పరిశుద్ధాత్మ అని తెలుస్తోంది. జీవాత్మలను చనిపో సమయంలో ఆత్మ తన యందు ఐక్యం చేసుకొనును. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అధర్మాలు చెలరేగినప్పుడు దేవుడు భగవంతునిగా భూమి మీదకు అవతరించును. అలా అవతరించినప్పుడు ఆయనను మనం జీవాత్మ అనాలా లేక ఆత్మ అనాలా అను సంశయం ఏర్పడును. దానికి జవాబు ఈ విధంగా కలదు. మనం ఆయనను జీవాత్మ అని లెక్కించుకొనవలెను. అలాంటప్పుడు జీవాత్మ అయిన ప్రతి ఒక్కరిని ఆత్మ తన యందు ఐక్యం చేసుకొనును గనుక మానవ శరీరంలో ఉద్భవించినటువంటి భగవంతుణ్ణి కూడా ఆత్మ తన యందు ఐక్యం చేసుకొనును. దాన్నే మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును అని వాక్యంలో చెప్పారు. ఇంకా చూసుకున్నట్లయితే నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును అని చెప్పారు. నన్ను చేర్చుకునేవాడు అనగా మానవ శరీరంలో ఉద్భవించినటువంటి భగవంతుడు అని తెలుస్తుంది. ఆయన చేర్చుకునేవాడు ఆత్మ. ఆయన్ను పంపింది ఎవరు అని చూసుకున్నట్లయితే పరమాత్మ, దేవుడు, రూపనామ క్రియారహితుడు అని తెలుస్తుంది. అటువంటి ఆయన ఈయన్ని పంపాడు గనక, ఆయన అంశ ఈయన గనక ఆయనే ఈయన అన్నట్టు మన భావంతో ఆయన్ను చేర్చుకున్నప్పుడు ఈయన చేర్చుకున్నట్టే అనే ఉద్దేశంతో నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నట్లే అనే ఉద్దేశంతో ఈ వాక్యంలో చెప్పడం జరిగింది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి గురుదేవులకు నా నమస్కారం.